ఇప్పుడు నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి దశరథ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతున్నటువంటి విజయ సంకల్ప యాత్ర భువనగిరి, నకరేకల్, మునుగోడులో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా యాత్రలో మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అలాగే ఎమ్మెల్యే కాటిపల్లి పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా యాత్ర ప్రధానంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీకి ఓటు వేయాలని కూడా ప్రజలకు ఎందుకు వేయాలన్నటువంటి వివరం కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏం చేస్తారు దశరథ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏదైతే బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్ప యాత్ర సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి, మునుగోడు, నగర్కల్ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన సమావేశాల్లో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ మాట్లాడుతూ ఏదైతే ఈ ఎంపీ స్థానాల్లో అయితే కైవసం చేసుకునేది ఉందో మరి ఈ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే ఉద్దేశంతోనే ఈ సభను, ఈ యాత్రను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మరి ప్రధానమంత్రి చొరవతోనే దేశం అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ప్రజలు నమ్మకంగా ఉన్నారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నల్లగొండ జిల్లాలో చేపడుతున్న ఈ యాత్రకైతే ప్రజలు పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నారు చెప్తున్నారు. ముఖ్యంగా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలు వాటిని నమ్మే పరిస్థితులు లేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మోడీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేసే ధ్యేయంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొంటున్నారు. సో దశరథ్, ప్రధానంగా అంటే ఏ అంశాలపై ప్రధానంగా బీజేపీ యాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ముఖ్యంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ వచ్చిన సందర్భంలో ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో వాటిలో కేవలం 2 మాత్రమే అమలు చేసిందని చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన హామీలను కూడా అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. రైట్ దశరథ్, ఇంకోటి ప్రధానంగా అంటే ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి బీజేపీ పొత్తు అనేటటువంటి ఒక వ్యవహారం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతవరకు బీజేపీ కార్యకర్తలకు కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఏదైతే విజయ సంకల్ప యాత్రకు సంబంధించి క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా? ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఉన్నదో అదైతే ఇంతవరకు అయితే ఎలాంటి అవకాశాలు అయితే లేవు. బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్తున్నారు. కేవలం ఊహాగానాలే మాత్రమే బీజేపీ ఇటు బీఆర్ఎస్ పొత్తుందని చెప్తున్నారు. దీంట్లో వాస్తవం లేదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ దశరథ్.